పరకామణి కేసుని తప్పుదోవ పట్టించేదని నిజాయితీ గలంటే మా కుమ్మర సోదరుని అతను గానీ లేకుండా ఉంటే ఈ కేసు ఇంక ముందుకు సాగదు. అతను చంపేస్తే ఈ కేసు ఎక్కడికి వెళ్తుంది? కంప్లైంట్ డేట్ అతనే, పట్టుకునింది అతనే, స్టేషన్ లో కేసు పెట్టింది అతనే, సెటిల్మెంట్ చేసింది, పిలిపించింది, ఒత్తిడి చేసింది ఎవరనేది రాష్ట్రం మొత్తం మాట్లాడుకుంటుంది, మీడియాలు మొత్తం మాట్లాడుకుంటున్నాయి. మేము చెప్పేది కాదు. మేము చెప్పొచ్చు, ఏ ప్రభుత్వం చేసిందో ఆ ప్రభుత్వమే మేము నిందిస్తున్నాం. ఇప్పుడు మా ఇంట్లో ఒక వ్యక్తి చనిపోయాడు అనుకుందాం అనుకో, అతను ఇంటికాడే సూసైడ్ చేస్తే చనిపోవచ్చు కదా, ఎందుకు విచారణకు హాజరవుతాడు? విచారణకు హాజరవ్వాల్సిన అవసరం లేదు. అతనికి ఒత్తిడి ఉండే భయస్థుడైతే అతనికి ఏమైనా ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే ఆటోమేటిక్గా అతనే సూసైడ్ చేసుకుంటాడు. ట్రైన్లో ఎక్కి 11వ నెంబర్లో ఏసీ ఫస్ట్ క్లాస్ ఏసీలు ఎక్కిన అతను ఆటోమేటిక్గా చనిపోయాడంటే ఈ చనిపోయిన విషయం ఇంట్లో వాళ్ళకి తెలవక ముందే కరుణాకర్ రెడ్డికి ఎట్లా తెలిసిందని మాకు వచ్చింది. ఆయనే చెప్పాలి అది ఆన్సర్. అంటే ఆయనకి అంత నెట్వర్క్ ఉందా లేకపోతే ఆయనే చేయించాడా అనేది ఆయనే చెప్పాలి. ఎందుకంటున్నానంటే ఒక వ్యక్తి చనిపోయి పోలీసులకు కూడా ఇన్ఫర్మేషన్ రాకుండా రాలేదు, కానీ ఈయనకి ఎలా వచ్చిందని అంటున్నాం మేము. మాకు వచ్చినది